నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. డిఎస్సి 2025 మెరిట్ లిస్టుల విడుదల, జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లలో జాబితాలు. యానాంలో గ్యాస్ పైప్లైన్ లీక్, ఎగసిన మంటలు, ఎరుపెక్కిన ఆకాశం. భారత్లోకి మళ్లీ టిక్ టాక్, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ. సుదర్శన్ రెడ్డి నక్సల్స్ మద్దతుదారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు. $5.5 కోట్ల వీసాల నిశిత పరిశీలన, ట్రంప్ సర్కారు వెల్లడి. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. వామపక్ష దిగ్గజం సిపిఐ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కమ్యూనిస్టు ఉద్యమంలో ఓ శకం ముగిసినట్లయింది. సురవరం సుధాకర్ రెడ్డి 1942 మార్చి 25న మహబూబ్ నగర్ జిల్లా కొండ్రాపుపల్లి గ్రామంలో సురవరం సుధాకర్ రెడ్డి జన్మించారు. సురవరం సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్ర సమరయోధుడు. తెలంగాణ సాయుధ పోరాటంలోనూ ఆయన పాల్గొన్నారు. కర్నూలులోని మున్సిపల్ హై స్కూల్, కోల్స్ మెమోరియల్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేసి 1964లో కర్నూలులో ఉస్మానియా కాలేజీలో BA చదివి 1967లో హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో లా కాలేజీ నుంచి LLB పట్టా పొందారు. 15 ఏళ్ల వయసులోనే కర్నూలులోని తన స్కూల్లో బ్లాక్ బోర్డులు, చాక్ పీస్లు, పుస్తకాల కోసం ఆందోళనలో కీలక పాత్ర పోషించారు. సిపిఐ అనుబంధ ఆల్ ఇండియా విద్యార్థి సమాఖ్య నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో క్రమంగా ఎదుగుతూ ప్రధాన కార్యదర్శి కూడా అయ్యారు. అంతకుముందు 1966లో AISF జాతీయ ప్రధాన కార్యదర్శి, 1970లో జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. 1972లో AIYF జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1971లో సిపిఐ జాతీయ కమిటీ సభ్యుడిగా, 1974 నుంచి 1984 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1984, 1990లలో నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1994లోను కర్నూలులోని డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. అయితే 1998లో నల్గొండ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై 2004లో రెండోసారి గెలుపొందారు. 2004లో ఆయన లేబర్పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. 2012 నుంచి 2019 వరకు సిపిఐ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. రైతుల సమస్యలు, కార్మికుల హక్కులు, ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 2000లో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనల్లో కీలకంగా వ్యవహరించారు. ఆయన మరణంపై సిపిఐ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సుధాకర్ రెడ్డి మరణంతో కమ్యూనిస్టు ఉద్యమం ఒక సీనియర్ నాయకుడిని కోల్పోయిందని సిపిఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు పలువురు నాయకులు సానుభూతి తెలిపారు. అమెరికా ప్రభుత్వం వలస విధానాలను మరింత కఠినతరం చేస్తూ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం చెల్లుబాటులో ఉన్న దాదాపు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాలను నిశితంగా సమీక్షిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ సమీక్షలో ఎవరైనా వీసా నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే తక్షణమే వారి వీసాను రద్దు చేయడమే కాకుండా వారిని అమెరికా నుంచి బహిష్కరించే ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. ఈ నిరంతర పరిశీలనలో భాగంగా వీసాదారుల ప్రవర్తనపై అధికారులు నిఘా పెడతారు. ముఖ్యంగా వీసా జారీ అయిన తర్వాత వారి ప్రవర్తనలో ఏవైనా మార్పులు వచ్చాయా, వారి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారా అని తనిఖీ చేస్తారు. వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోవడం, నేర కార్యకలాపాలకు పాల్పడడం, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చినట్లు తేలితే వీసాలు ఏ క్షణమైనా రద్దు అవుతాయని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కొత్త నిబంధన కొత్తగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారితో పాటు ఇప్పటికే వీసా కలిగి ఉన్న వారందరికీ వర్తిస్తుంది. విపక్ష కూటమి ఇండియా ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజం మద్దతుదారు అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు.
ఛత్తీస్గఢ్లో ఒకప్పుడు నక్సలైట్లపై పోరాటానికి నడుం కట్టిన సల్వాజుడుమ్ను నిషేధిస్తూ 2011లో ఆయన ఇచ్చిన తీర్పే దీనికి నిదర్శనమన్నారు. సల్వాజుడుమ్ను నిషేధించకపోతే నక్సలిజం 2020 నాటికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేదని చెప్పారు. కేరళకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ మలయాళ మనోరమ శుక్రవారం కొచ్చిలో ఏర్పాటు చేసిన ఒక సదస్సులో మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. నక్సలిజం భావజాలానికి ప్రేరేపితులైనందువల్లే సుదర్శన్ రెడ్డి సల్వాజుడుమ్కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని అన్నారు. నక్సలిజానికి మద్దతు ఇవ్వడానికి ఆయన సుప్రీంకోర్టు వంటి అత్యున్నత సంస్థను ఉపయోగించుకున్నారని ఆరోపించారు. వామపక్షాల ఒత్తిడితోనే కాంగ్రెస్ పార్టీ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిందని విమర్శించారు. నక్సలిజం సమస్యతో కేరళ కూడా ఒకప్పుడు సతమతమైందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు లేవని అమిత్ షా పేర్కొన్నారు. ఇక జైలు పాలైన ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవుల నుంచి తొలగించేందుకు ఉద్దేశించి తాజాగా తీసుకొచ్చిన 3 బిల్లులను అమిత్ షా ప్రస్తావించారు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ గతంలో జైల్లో ఉన్నప్పటికీ సీఎం పదవికి రాజీనామా చేయని విషయాన్ని పరోక్షంగా పేర్కొంటూ జైలు నుంచే ఒక సీఎం ప్రభుత్వాన్ని నడిపించారు. అటువంటప్పుడు ఈ బిల్లులు తీసుకురావాలా వద్దా అని ప్రశ్నించారు. బిల్లులపై ప్రతిపక్షాల నిరసనను, రాజ్యాంగంలో ఇది లేదన్న వారి వాదనను ఖండించారు. ఇది నైతిక విలువలకు సంబంధించిన విషయం. ముఖ్యమంత్రి జైలు పాలైనప్పటికీ రాజీనామా చేయకుండా ఉంటారని మన రాజ్యాంగ రూపకర్తలు ఊహించి ఉండరు. అందుకనే ఇప్పుడు కొత్తగా రాజ్యాంగానికి సవరణ చేస్తున్నామని అమిత్ షా వివరించారు. ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ సేవలు మళ్లీ భారత్లో అమల్లోకి రాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇందుకు కారణం 5 ఏళ్లుగా కనిపించని టిక్టాక్ వెబ్సైట్ భారత్లో మొదటిసారి అనేక మందికి ఆన్లైన్లో అందుబాటులోకి రావడమే. ఈ విషయాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో పలు ఊహాగానాలకు దారితీస్తుంది. ఏదేమైనా ప్లేస్టోర్లో ఇప్పటి వరకు ఈ యాప్ అందుబాటులోకి రాలేదు. అలాగే టిక్టాక్ సేవలను భారత్లో తిరిగి ప్రారంభించే విషయమై మాతృ సంస్థ బైట్ డాన్స్ కంపెనీ కూడా ఏ ప్రకటన చేయలేదు. 2020 జూన్లో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతాపరమైన కారణాలతో టిక్టాక్తో పాటు చైనాకు చెందిన 58 యాప్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాకినాడ, కోనసీమ జిల్లాల సరిహద్దు పుదుచ్చేరి రాష్ట్ర పరిధిలోని యానాం సముద్రం నుంచి గోదావరి మీదుగా వెళ్లిన ఓ ఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకు లీక్ అవ్వడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా ఆకాశం ఎరుపెక్కింది. 40 అడుగుల మేర మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయంపై స్థానికులు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే ఓఎన్జీసీ యానం పరిపాలనాధికారి పోలీసులతో మాట్లాడి తక్షణం సంఘటనా ప్రాంతానికి వెళ్లాలని సూచించారు. ఓఎన్జీసీ సేఫ్టీ అధికారులు ఇక పైప్ లైన్ నుంచి వచ్చే గ్యాస్ పైప్ వాల్ని సముద్రంలోనే మూసివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. బుడగల రూపంలో నీరు పొంగడంతో పాటు సమీపంలోనే మడ అడవుల కిలోమీటర్ మేర అగ్నికి ఆహుతయ్యాయి. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డిఎస్సి 2025 మెరిట్ జాబితాలను శుక్రవారం అర్ధరాత్రి ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర, జోన్, జిల్లా స్థాయిలో అన్ని సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టులను ప్రకటించింది. వీటిని డిఎస్సి అధికారిక వెబ్సైట్లోనూ సంబంధిత జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉంచామని డిఎస్సి 2025 కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీ పోస్టులకు సంబంధించి జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత డిఎస్సి లాగిన్ ఐడీల ద్వారా కాల్ లెటర్లు అందిస్తామని అన్నారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకుని అందులో సూచనలను అనుసరించాలని ఆయన పేర్కొన్నారు. సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు తాజాగా తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, గెజిటెడ్ అధికారి ధృవీకరించిన 3 సెట్ల జీరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజు ఫోటోలతో సర్టిఫికెట్లు పరిశీలనకు హాజరు కావాలి. అంతకుముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, టైంకి సర్టిఫికెట్లు పరిశీలనకు వ్యక్తిగతంగా హాజరు కావాలి. హాజరు కాని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేస్తారు. మెరిట్ లిస్టులో తదుపరి ఉన్న అభ్యర్థిని సర్టిఫికెట్ల పరిశీలకులు పరిశీలిస్తారు. ఇక సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చినంత మాత్రాన అభ్యర్థులు ఎంపిక అయినట్లు కాదని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్, అర్హత, సంబంధిత నియమ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర స్థాయి పోస్టులైన ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయిలో ర్యాంకులను ప్రకటించగా స్కూల్ అసిస్టెంట్, ఇక ఎస్జీటీలకు ఉమ్మడి జిల్లాల వారీగా ర్యాంకులు, స్కోర్ను విడుదల చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నూతనంగా నిర్మించిన ఏపీ ఎన్జీఓ భవనాన్ని ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, కార్యదర్శి రమణ, ఉపాధ్యక్షుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర ఉందన్నారు. అభివృద్ధి చేయడానికి
డ్రైనేజ్ లేదు. చిన్న సిమెంట్ ట్రాఫిక్ రావాలి. చిన్న సిమెంట్ ఏపీ సిటీ కమర్షియల్ సిటీ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర గారు కట్టుకున్న భర్తే కాటికి కడతీర్చిన సంఘటన ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పి వెంకటాపురం గ్రామంలో అనుమానంతో భార్యను భర్త హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది. సంఘటనా స్థలానికి బేస్తవారిపేట ఎస్ఐ రవీంద్రారెడ్డి, ఖమ్మం సిఐ మల్లికార్జున సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఖమ్మం సిఐ మల్లికార్జున తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజన్ 2047 మాస్టర్ ప్లాన్ ప్రకారం కళ్యాణదుర్గం పట్టణ అభివృద్ధి లక్ష్యంగా ముందస్తు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మున్సిపాలిటీ అభివృద్ధి పడకేసిందని, ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు సృష్టించి భూములు ఆక్రమించుకున్నారని వైసీపీ నేతలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక శ్రీరామిరెడ్డి కార్మికులకు 25 కోట్లు బకాయిలు అందించామని అన్నారు. మున్సిపాలిటీలో డ్రైనేజీలు, నూతన సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టి అభివృద్ధికి పాటుపడుతున్నామని అన్నారు. 20 ఏళ్ల ముందు చూపుతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని అన్నారు. అభివృద్ధి జరగాలంటే కూటమి సర్కార్తోనే సాధ్యమని ఎమ్మెల్యే సురేంద్రబాబు అభిప్రాయపడ్డారు. అవకాశం లేదు, ఏది కూడా అవకాశం లేదు కాబట్టి మేము రోడ్ వేసుకుంటూ వెళ్తున్నాం. అదెందుకు లేదు? అట్లాంటప్పుడు మీరు ఎందుకు ఈ అవకాశం లేకపోకుండా ఎందుకు చేశారు? ఉంది కదా అంటే లేదు, ఎవరు కూడా ఎక్కువ వచ్చే సోదరులు అన్నారు. కానీ ప్రజల్ని ఒక్కసారి వ్యాపారస్తులను పిలిచి చెప్తే స్వచ్ఛందంగా, నిజంగా వాళ్ళ సొంత స్థలాలైనా కూడా స్వచ్ఛందంగా మేము అభివృద్ధికి సహకరిస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతా వాళ్ళ వాలంటరీగా వాళ్ళ బిల్డింగ్ను కొట్టుకొని సహకరించి ఈరోజు డ్రైను ముగింపు దశకు చేరిపోయింది. అంటే ఇదంతా కూడా పాలకులు ఏ విధంగా మనం ఉంటామనే దాని మీదే ప్రజలు కూడా వాళ్ళ స్పందన ఉంటుంది. ఆ స్పందనకి అనుగుణంగా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో మనం కూడా అభివృద్ధి బాటలో పడతాం. అలాంటి అభివృద్ధి బాట పట్టాలంటే ఫస్ట్ ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళలో నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ కొరవబడటంతోనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. గడిచిన ప్రభుత్వంలో ఏది కూడా అభివృద్ధి అంటే పట్టణం కావచ్చు, పల్లె దారులు కావచ్చు, ఏ దారికి వెళ్ళినా కూడా ఒక్క రోడ్డు కూడా లేదు. అసలు ఏ రోజు తీసుకెళ్ళినా 200 రోడ్లు వస్తున్నాయి. ఈ డెవలప్ కావాలా, ఎక్కడ ఏ ఊరికి పోయినా ఒక రోడ్డు కూడా లేదు. ఇదన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే డిప్యూటీ సీఎం గారి దృష్టికి, ఇద్దరి దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి కూడా కొన్ని మా ముఖ్యమంత్రి ద్వారా తీసుకెళ్ళాం. ఏదైతే ఉందో మనం మున్సిపాలిటీకి సంబంధించిన ఏదైతే మనం 20 ఏళ్ళ దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఈరోజు మాస్టర్ ప్లాన్ని అంతా రూపుదిద్ది ఈరోజు నన్ను కూడా ఈరోజే పిలవడం జరిగింది. పిలిచి ఈ రకంగా చేస్తున్నా అంటే ప్రజలందరినీ కూడా పిలవండి అని చెప్పి ప్రజలందరినీ కూడా పిలిచి ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఇంకా ఏమైనా మార్పులు చేరుకుంటే కూడా చేస్తామని కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. ఈరోజు మన ప్రాంతానికి ఇంకా నీటి సమస్య, ప్రతి ఇంటికి ఒక కళాయి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఏఐబి స్కీమ్తో 182 కోట్లు మన కళ్యాణదుర్గం ప్రాంతానికి అంటే పిఐపిఆర్ నుంచి లిఫ్ట్ చేసి ఆ పిఐపిఆర్ నుంచి 12 ఓహెచ్టీలు కట్టి ఓవర్ ట్యాంకులు కట్టి ఆ ఓవర్ ట్యాంక్ ద్వారా ప్రతి ఇంటికి కూడా నీళ్లు సప్లై చేసే స్కీమ్ను కూడా తేబోతున్నాం. త్వరలో ఈ నెలాఖరుకో లేదా రేపు నెల 15వ తారీఖులో టెండర్లు ఫ్లోట్ అవుతాయి. అవన్నీ ఫైనలైజ్ కావడానికి 2-3 నెలలతో ఫైనలైజ్ అయిన తర్వాత ఖచ్చితంగా 3-4 నెలల్లో ఈ పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి. అప్పుడు ప్రజల ఇబ్బందులు కూడా, నీటి సమస్య అంతా కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా ఆనందంగా, ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా ఎన్నికల సమయంలో ఇంటింటికి ఒక కళాయని మేము హామీ ఇచ్చాం. మా ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు మన కళ్యాణదుర్గం ప్రాంతానికి 182 కోట్లు శాంక్షన్ చేయడం చాలా గొప్ప విషయం. ఆయనకు మనం ఎప్పుడూ రుణపడే ఉంటాం. ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకొక 2-3 టర్మ్లు మననే ఒక అతను చెప్పాడు, నేను ఇట్లాంటి ముఖ్యమంత్రికి 2-3 టర్మ్లు ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి దేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ 1గా పోతుందనే విషయం కూడా తెలియజేశారు. ఇది నిజం. ఖచ్చితంగా మనం అందరూ కూడా ముక్త కంఠంతో మరీ 2 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకున్నప్పుడే మన ప్రాంతం అన్నీ కూడా అభివృద్ధి అవుతాయని మన ఆకాంక్ష. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఆందోళన చెందవద్దని వెల్లుర్తి మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ సూచించారు.
వెల్లుర్తి మండలానికి శుక్రవారం 460 బస్తాలు రావడంతో రైతులకు పంపిణీ చేశారు. శనివారం మరో 560 బస్తాలు అందుబాటులోకి వస్తుందని రైతులు ఆందోళన వద్దన్నారు. అధిక మోతాదులో యూరియా వాడకం చేయవద్దని రైతులకు సూచించారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తామని వదంతులు నమ్మవద్దని సూచించారు. ఇవాళ ఒక 460 బ్యాగ్స్, రేపు ఒక 560 బ్యాగ్స్ వస్తాయి. రైతులకి పట్టాదారు ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళకి సరిపోయినంత అంతకుముందు తీసుకున్న లెక్క ప్రకారం ఇస్తున్నాము. రైతులందరూ దయచేసి వచ్చినప్పుడు పట్టాదారు ఆధార్ కార్డు తీసుకోండి. ఎక్కువ యూరియా చల్లాల్సిన అవసరం లేదు, మోతాదుకు మించి వాడాల్సిన అవసరం లేదు. కాబట్టి రైతులందరూ గమనించుకొని యూరియా సెల్స్ ఎటువంటి కొరత లేదు, సమయానికి తగ్గట్టుగా రైతుల్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం. కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పోరుమామిళ్ల టౌన్ వెంకటేశ్వర థియేటర్ దగ్గర మెగా అభిమానులు మరియు జనసేన నాయకులు థియేటర్ యాజమాన్యంతో కలిసి కేక్ కటింగ్ చేశారు. ఒక బొట్టు రక్తం ఒక ప్రాణానికి జీవనాధారం అని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చిపగిరి రాజశేఖర్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పత్తికొండ టౌన్ నందు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు వైపీ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చిప్పగిరి రాజశేఖర్ పాల్గొని ఉదయం 10 గంటలకు కర్నూలు రోడ్డు సుస్వాగతం బోర్డు దగ్గర టీవీఎస్ షోరూం ఎదురుగా శిబిరం ప్రారంభించారు. అందరికి తింటున్నాను. ఆ ఫోటోలు పెట్టండి అన్న మీకు. ఓకే థ్యాంక్ యూ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి సుభాష్ కాలనీ గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో కలుషిత నీరు తాగి 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని హుటాహుటిన జిల్లా 100 పడకల హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలం చేరుకుని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సిఐ నరేష్ కుమార్ విద్యార్థుల నుండి వివరాలు సేకరిస్తున్నారు. ఎట్లా మీకు అందరికి మంచిగా ఉన్నదా? ఓకేనా? మంచిగా ఉన్నారు కదా? పొలాలంతా నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ నల్లమల అటవీ ప్రాంతంలో ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి అడవిలో గొర్రెలను మేపుకుంటూ వారి జీవనం కొనసాగిస్తున్న యాదవులను ఫారెస్ట్ అధికారులు గత కొద్ది రోజులుగా ఇబ్బందులు పెడుతున్న విషయం తెలుసుకుని దోమలపెంట పర్యటన అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో దట్టమైన నల్లమల అడవిలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి అడవిలో ఉన్న గొర్రెల కాపరుల సమస్యల గురించి స్థానిక ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. లోపల పడుకోకూడదంటే రకరకాల ఇబ్బందులు ఉంటాయి అనేది ఒకటి ఉంది. రెండవది ఈ కేసు ఒకసారి బాగా వర్షం పడి బుర్ర ఎక్కువ గట్టుకున్న దగ్గర అవకాశం సార్ సదరంలో ఉంటేనే మంచిది సార్. సేపు మాకు వర్షం అంటే ఫారెస్ట్ వాళ్ళకి ఏమో అనుమానం అంటే ఇక్కడ చెట్టు కొట్టేదే ఒకటి, 2 కుక్కలు తాగి ఫారెస్ట్ గాలబెడతారు. ఎండాకాలం ఉండాలి, అప్పుడు ఎండాకాలం ఉండాలి. ఆ పరిస్థితి ఇంకా గొడ్డలు చిట్టం ఉంటే ఏదో జంతువులు చంపుతారు, చెట్టు కొడతారు. ఇవన్నీ కొన్ని కండిషన్ పెట్టి ఇచ్చింది. అంతవరకు ఓకే. ఇంకా కండిషన్ ఏంటంటే మీరు సాయంత్రం వరకు అడవిలో మేసుకోవచ్చు. అందులో పోయి మేపుకోవచ్చు. అడుక్కునేది మాత్రం అడవి బయట పట్టుకోవాలి. ఈ కండిషన్ చెప్పింది, నేను మాట్లాడినా. ఇంకా కూడా అక్కడ ఉండదు, ఇక్కడే ఆడుతున్నాం. మధ్య మడుగు మారాలని మధ్య మధ్య మరి మీకు దీపావళి వరకు పంపిస్తుంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డిఎస్సి 2025 మెరిట్ లిస్టుల విడుదల, జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లలో జాబితాలు. యానాంలో గ్యాస్ పైప్లైన్ లీక్, ఎగసిన మంటలు, ఎరుపెక్కిన ఆకాశం. భారత్లోకి మళ్లీ టిక్ టాక్, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ. సుదర్శన్ రెడ్డి నక్సల్స్ మద్దతుదారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు. $5.5 కోట్ల వీసాల నిశిత పరిశీలన, ట్రంప్ సర్కారు వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.